నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న అర్హులందరికీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దాదాపు 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం నగదు జమ చేశారని విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగలూరు మండలం కామెపల్లి గ్రామంలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్ పాల్గొన్నారు. కామెపల్లిలో ఇంటింటికి తిరిగి ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ హామీల అమలు గురించి ప్రజలకు వివరించారు. ప్రజలకున్న సమస్యలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 40 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్డును మంత్రి రవికుమార్ ప్రారంభించి 43 లక్షలతో నిర్మించనున్న జలజీవన్ మిషన్ పథకానికి శంకుస్థాపన చేశారు. అలాగే 7 మంది దివ్యాంగులకు ఉచితంగా ట్రై స్కూటీలు పంపిణీ చేశారు. కామెపల్లిలో గ్రీవెన్స్ నిర్వహించి వినతులను మంత్రి రవికుమార్ స్వీకరించారు. 10,000 కోట్ల రూపాయల డబ్బులు ఒకే రోజు భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి అకౌంట్స్ లో వేశారన్నమాట. కష్టంలో కూడా అవసరం ఉంది. ఎక్కడన్నా చిన్న టెక్నికల్ పొరపాట్ల వల్ల ఎక్కడన్నా ఒకరికిద్దరికి రాకపోతే మన గ్రామస్తులు కానీ మన అధికారులు కానీ వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత తీసుకొని చేయాలి. ఎక్కడ కూడా ఈ నెల రోజుల్లో మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చింది. ఏంటంటే ఈ నెల రోజుల్లో మనం ఇచ్చిన ప్రోగ్రామ్స్ జనానికి అందుతున్నాయి చెక్ చేయమన్నారు. మేమంటూ అన్ని గ్రామాలకు తిరగలేం కాబట్టి గ్రామంలో ఏ గ్రామం అయినా సరే ఇప్పుడు మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించిన నాయకులు ఉంటారు. నేను తిరిగితే కాన్స్టిట్యూన్సీ మొత్తం ఓ 15-20 చాట్లు తిరగలుగుతా. మిగతా చాట్లు అన్ని చాట్లు కూడా మన గ్రామస్తులు కానీ మన అధికారులు కానీ మన ఎండిఓలు ఎంఆర్ఓలు ఎంఈఓలు ప్రతి ఊళ్ళో సచివాలయం ఉంది. సచివాలయానికి సంబంధించి ఒక 5-6 పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పిల్లలు సెట్ చేస్తున్నారు. నీకు బీటెక్ తల్లికి వందనం పడుతున్నా లేదా ఇవన్నీ విషయం ఏంటి అని గవర్నమెంట్ పెన్షన్లోకి రాలేదన్న వయసు 60 లోపలే ఉండవు. అది పేర్లు ఐడెంటిఫై చేశారు మన వాళ్ళు ఎవరన్నా? ఏం చేసాం తీసారు పెన్షన్లు ఇవి వస్తాయి. ప్రస్తుతం ఏం చేసామంటే ఉన్న పెన్షన్ ని పెంచాం. ఏది గ్యాస్ ఒకటి ఇస్తున్నాము. ఈ పిల్లల చదువుకుని డబ్బులు ఇస్తున్నాం. చూద్దాం, ఉంటే గ్యారెంటీ చూద్దాం. పోస్ట్ పడాలి అన్ని అందరికి గవర్నమెంట్ లో రావమ్మా. ఎక్కడో చేస్తా ఉంటే వచ్చినప్పుడు ఒకప్పుడు డౌన్ అవుతా ఉండేది. మీకు ఏదైనా ఆపరేషన్ ఉంటే చేసుకో. తెలియదు వాళ్ళ పిల్లలు ఎవరు చూస్తారమ్మా ఈ ఇంట్లో. చెప్పండి. 50% 60% తగ్గ కట్టుకుంటారా? ఇబ్బంది కానీ డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఇస్తారు. వాళ్ళు రోడ్డు డబ్బులు ఇస్తే వాళ్ళు సరి చేయాలి. ఏం కాదులే అదే ఏం కాదులే చేయండి. ఎవరైతే ఉంది ఓకేనా? సుమారు పడే వాళ్ళు ఉన్నారు. చిన్నగా పోవాలి అందరూ. రిజిస్ట్రేషన్ లైన్ చేసి ఉండాలి. రిజిస్ట్రేషన్ నమ్మకం గొంతులో పోతాయి. అయ్యే దోడాల్సింది మీరు. నీ పేరేంది? నీ పేరు నీ పేరు ఆయన అడిగింది నేనా? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేటికి అమలు చేయలేదని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తుంటే
కూటమి నేతలకు భయం దేనికి అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. అద్దంకి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయగా మాజీ మంత్రి నాగార్జున, ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు, ఇన్ఛార్జి హరిమిరెడ్డి హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇవ్వగా అమలు చేయడంలో విఫలం చెందారని, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ వారి మీద కేసులు పెడుతున్నారని, జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారని నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబు మోసం చేసే వ్యక్తి అని మరోసారి నిరూపించుకున్నారని, రైతాంగాన్ని నిట్ట నిలువుగా ముంచిన ఘనత ఎన్డీఏ కూటమిదన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించింది వైసీపీ ప్రభుత్వం అని నాగార్జున తెలిపారు. చంద్రబాబు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు, రైతులను ఆకాశానికి ఎత్తేసాడు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తారన్నాడు, రైతు రుణమాఫీ చేస్తారన్నాడు, గిట్టుబాటు ధర ఇస్తారన్నాడు, పండిన పంటకు గిట్టుబాటు ధరించి ప్రభుత్వంతో కొనిపిస్తారన్నాడు. ఎక్కడైనా ఉందా? ఏ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నా చంద్రబాబు చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు రైతు సంక్షేమానికి ఏం చెప్పాడు, రైతుల అభివృద్ధి కోసం ఏం మాట్లాడాడు? 3 సంవత్సరాల క్రితమే మద్దతు ధర ఎనౌన్స్ చేసి రైతులు ఆదుకున్నటువంటి పరిస్థితి. పచ్చి అబద్ధాల కోరు బాబు. కాబట్టి బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి హనుమిరెడ్డి గారు నాకు విపరీతంగా పోస్టులు ఇవ్వని రాస్తామంటున్నాడు. మీ హనుమిరెడ్డి గారు రాసిన ప్రతి పోస్టు సంతకం పెట్టి ఇప్పిస్తున్నామన్నా, ఇప్పించే బాధ్యత తీసుకుంటా. కానీ మీరు పోస్టు తీసుకున్న ప్రతి వాళ్ళు సిన్సియర్ గా అయిపోయాడు. బస్తాలు ఎత్తుకెళ్ళి యార్డుల్లో పెట్టి అక్కడే భోజనంకై డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో బ్రతుకుతా ఉన్నారు. ఊరేసుకున్న రైతు ఊరేసుకుంటా ఉన్నాడు. పొగాకు వేసుకున్న రైతు ఈరోజు చూసాం, కొనే నాదుడు లేడు. వర్జీగా పొగాకు, నల్లబర్లి పొగాకు రైతు పండిస్తే ఇంటి దగ్గర పెట్టుకుని మీరేమో పొంగలుగా మేము కొనేస్తున్నాం, ప్రభుత్వంతో కనిపిస్తామని చెప్పాం. ఎక్కడ కొంటా ఉన్నారు, ఎంత కొంటా ఉన్నారు, మీ మంత్రులు ఏమయ్యారు, మీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు? నువ్వు పచ్చి తగాకోరు కాదని అడుగుతా ఉన్నావు. నిజమైన తగాకోరు రైతులు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఒక ప్రక్క వ్యవసాయం చేతులెత్తేశాడు. ఈరోజు చూస్తా ఉన్నాం, మహిళలను 50 సంవత్సరాలు నిండిన మహిళకు పెన్షన్ ఇస్తారన్నారు. మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళకు 18,000 రూపాయలు పెన్షన్ గా ఇస్తే నువ్వు ఇస్తున్న పెన్షన్ గాలికి వదిలిపోయింది. మహిళలను మోసం చేయలేదా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆరోగ్యశ్రీ తెస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,000 రోగాలు ఆరోగ్యశ్రీలో చేరిస్తే, పేదవాడు అనారోగ్యం వస్తే ధైర్యంగా ఏ రాష్ట్రంలోనైనా ఏ హాస్పిటల్ అయినా చూపించుకొని ఇంటికి వచ్చి బ్రహ్మాండంగా బ్రతుకుతుంటే ఖర్చులకు మందులకు డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నువ్వేం చేస్తా ఉన్నావు తెలియదా చంద్రబాబు? ఏమైపోయింది ఆరోగ్యశ్రీ? ఏమైపోయింది పేదవాడికి ఇచ్చే వైద్య సౌకర్యాలు? ఎక్కడుంది ఈ రోజు నీ ప్రభుత్వంలో? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొచ్చి ఇంటికి వచ్చినాక పట్టించుకునే వాళ్ళు లేక అసువులు పోస్తా ఉన్నారు పేదవారు. ఈ యొక్క బాధ, ఈ యొక్క కష్టం. నేను అద్దెకి రావడం, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం ఏ రోజు మొదలైందో కాంగ్రెస్ పార్టీలో 2009 ఆ రోజు నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఒంగోలులో ఆయన ఫస్ట్ కాంగ్రెస్ లో ఎంపీగా పోటీ చేసినప్పుడే ఆయనతో పార్టీలో కలిసి నడవాలని ఆయనతో 2009 నుంచి అడుగులు వేయడం జరుగుతూ ఉంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, రాజశేఖర్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, అక్కడి నుంచి అందుకు నియోజకవర్గ బాధ్యతలు కూడా నేను తీసుకొని పార్టీ పుట్టుక నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఆ రోజు ఇప్పుడు ఎలా ఉంది అంటే, రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాలంటే మనం కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమున్నా తలుపులేసుకొని కొట్టుకొని తిట్టుకుందాం, బయట ఎవరికి తెలియకూడదనే ఆలోచనలో ఈ రోజు ఉన్నారు.
వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి, కానీ వాళ్ళు బయటపడట్లా. మనం గమనించాం జనసేన ఆవిర్భావ సభలో చూస్తే ఆ రోజు ఏం మాట్లాడాడు, 10 సంవత్సరాలు మనం చంద్రబాబు నాయుడు గారు జెండా మొయ్యాల్సిందే మన కార్యకర్తల నాయకులందరూ చెప్పి జనసేన గురించి వాళ్ళ ఆవిర్భావ సభలో చెప్పి, మళ్ళీ తర్వాత ఏం ప్యాకేజ్ మారిందో ఏమో, మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ వచ్చేసరికి మళ్ళీ 15 సంవత్సరాలు, 10 ఏళ్ళు కాదు మర్చిపోయాను నేను, 15 ఏళ్ళు మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ టీడీపీ జెండానే మోద్దాం, మనం టీడీపీ పంచనే బతుకుదాం, టీడీపీకి వాళ్ళ చేతుల కింద కాళ్ళ కింద మనం బతుకుదామని ఈరోజు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఈరోజు వాళ్ళ కార్యకర్తలకు మెసేజ్ ఇచ్చాడంటే వాళ్ళ ఆలోచన విధానం గమనించండి. నేను ఎందుకు చెప్తాను అనేది, వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో కలవకుండా విడిగా పోటీ చేస్తారు కాబట్టి మనం ఎన్నిసార్లైనా గెలవచ్చు, మనం 19లో ఓడిపడక కారణం ముగ్గురు విడిపోయాం కాబట్టి అనే ఆలోచనకు వచ్చి ఈ రోజు ప్రజలకు ఇచ్చిన హామీలు మొత్తాన్ని దొంగలో దొక్కేశారు. వాళ్ళ ఏ రాష్ట్ర ప్రజల్ని ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి నాయకుల్లో కానీ అధినాయకత్వంలో కానీ లేదు. వాళ్ళు మన ఊరు కలిసి చాలని ఒకే ఒక ఎజెండా వాళ్ళు వచ్చారు. కాబట్టి రాష్ట్రం మళ్ళీ కిందకి జారిపడి పూర్తిగా మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. మన కార్యకర్తల నాయకులు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇంకొక 15 ఏళ్ళు ఎన్ని కష్టాలున్నా విడిపోము అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసినా 2029లో మళ్ళీ అధికారంలోకి మనం రావాలి. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులందరికీ సర్వీసులు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని, ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారని ఏపీఎస్ఆర్టీసీ ఈడీ నాగేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం అద్దంకి ఆర్టీసీ డిపోను ఈడీ తనిఖీ చేశారు. డిపోలో జరుగుతున్న ఆధునీకరణ పనులు పరిశీలించి ప్రయాణికుల వసతుల గురించి ఆరా తీశారు. అద్దంకి డిపోకు కొత్తగా 5 బస్సులు రాగా పరిశీలించి డిపో అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అద్దంకి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ను తనిఖీ చేసేందుకు రావడం జరిగిందని, బస్టాండ్లో ప్రయాణికుల కోసం టాయిలెట్స్, కూర్చునేందుకు బెంచీలు, ఫ్యాన్లు, త్రాగునీటి వసతి కల్పించమని ఆదేశించారన్నారు. డిపో అభివృద్ధి విషయంలో కొత్త బస్సులు తీసుకుని రావడంలో వారి వంతు సహకారం ఉంటుందన్నారు. ప్రయాణికులందరికీ సర్వీసులు అందించడమే ఏపీఎస్ఆర్టీసీ వారి లక్ష్యమన్నారు. అద్దంకి డిపో సర్వీసులన్నీ నిర్ణీత సమయానికి నడిపేందుకు ఆదేశించారన్నారు. నమస్కారం అండి, నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోన్. ఈరోజు అద్దంకి డిపో బస్ స్టేషను ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి మౌలిక వసతులు అలాగే గ్యారేజీలో పనితీరు సమీక్షించడానికి రావడం జరిగింది. డిపిడిఓ గారు, డిప్యూటీ సిఎంఈస్ అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ముఖ్యంగా బస్ స్టేషన్లో ప్రజలకు సౌకర్యాల మీద ఈరోజు చర్యలు తీసుకోవడానికి దాని మీద సమీక్షించడం జరిగింది. అంటే బస్ స్టాండ్లో టాయిలెట్స్ కానీ అలాగే కూర్చోడానికి కుర్చీలు, ఫ్యాన్స్, అలాగే బస్ స్టాండ్ పరిశుభ్రత వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని ఇక్కడ అందరికీ సిబ్బందికి చెప్పడం జరిగింది. అలాగే బస్సుల నిర్వహణ, అంటే బస్సులు ప్రయాణికులకి అనుకూలంగా వాటిని మెయింటైన్ చేయడం కానీ, అలాగే టైం ప్రకారం పంక్చువల్గా బస్సులు తిప్పడము, గ్యారేజ్లో మెయింటెనెన్స్ స్టాండర్డ్స్ పెంచడము, వీటి కోసం ఈరోజు ఇక్కడ సమీక్షించి సిబ్బంది అందరికీ కూడా చెప్పి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే డిపో అభివృద్ధికి కొత్త బస్సులు తీసుకురావడానికి కూడా సిబ్బంది సూచనలు తీసుకుని దాని ప్రకారం మేము తదుపరి చర్యలు తీసుకుంటాం.
నేటి తరం యువత విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏజీపీ రమేష్ బాబు అన్నారు. అద్దెంకి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏజీపీ రమేష్ హాజరై మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకుని రావడంలో అల్లూరి సీతారామరాజు కృషి ఎంతో ఉందని, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఫలాలు అందటం లేదన్నారు. భారతదేశంలో స్కూల్ ఎలా ఉందో ఇంకా తెలియని పిల్లలు కూడా ఉన్నారని, ప్రతి ఒక్కరికి విద్య అనేది ఎంతో అవసరమని రమేష్ బాబు చెప్పారు. చైతన్యవంతం చేసి వాళ్ళందరినీ ఒక సైన్యంగా తయారు చేసుకొని ఆయన బ్రిటిష్ సామ్రాజ్యం మీద యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ యుద్ధాన్ని ప్రారంభించి వాళ్ళేమో బంధువులు సామాగ్రి ఇవన్నీ ఉంటాయి, దాన్ని ఎదుర్కోవడం ఎట్లా, అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. భారతదేశానికి మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చాక భారతదేశంలో ఏం జరుగుతుంది? ఈ బ్రిటిష్ వాళ్ళని పంపించినటువంటి తరుణం తర్వాత ఈ స్వతంత్ర ఫలాలు అనేటువంటివి అందుతున్నాయా? ఇందాక మన గంగాధర్ గారు రాయర్ గారు చెప్పినట్లు కొద్దిమంది చేతిలోకి వెళ్ళిపోతా ఉంది. మనం భారత ఆర్థిక వ్యవస్థలో మనం మిక్స్డ్ ఎకానమీ అని చెప్పేసి చెప్పుకున్నాం ఆ రోజు స్వతంత్ర భారతదేశంలో. అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాన్ని రెండు సమభాగంగా నడపాలనేటువంటి. ఈరోజు పూర్తిగా ఏమైంది? ప్రైవేటు వైపు వెళ్ళిపోతా ఉంది. ఈరోజు ఏదైతే మన్యం ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు భారత స్వతంత్రోద్యమం కోసం పోరాటం చేశాడో, ఒక 2-3 రోజుల క్రితం ప్రజాశక్తి పేపర్ చూస్తే దరిదాపుల్లో ఒక సుమారుగా 137 స్కూల్స్ టీచర్స్ లేరని మూతేస్తూ ఉన్నారు. టీచర్స్ లేరని, విద్యార్థులు లేరని కాదు, ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ లేరని చెప్పేసి వాటిని క్లోజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలా లేదా? ఈ రోజుకి భారతదేశంలో 5 సంవత్సరాలు వచ్చినటువంటి 100 మంది పిల్లల్లో 15 మంది పిల్లలు స్కూల్ ఎట్లా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. ఇది మనం చెప్పినటువంటి చిన్న దేశాల్లో, దక్షిణ అమెరికా ఖండంలో నేను పీజీ చేసేటప్పుడు మా మేడం గారు అందరికీ ఒక్కొక్క టాపిక్ ఇచ్చి ఒక్కొక్క ఖండంలో వాళ్ళ భౌగోళిక పరిస్థితుల్లో ఒక రిపోర్ట్ రాయమని చెప్పి ఇచ్చారు, ఒక 4 రోజులు టైం ఇచ్చి. అప్పుడు నేను దక్షిణ అమెరికాకు సంబంధించినటువంటి దేశాలు వాటి గురించి నేను చూశాను. అక్కడ ఉన్నటువంటి జనాభా చాలా తక్కువ, ఉన్నటువంటి వనరులు తక్కువ, కానీ ఉన్నత విద్యలో వచ్చేసరికి 90% ఏమో ఆ దేశంలో ఉన్నారు. సింగల్కొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శనివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి శాంతి కళ్యాణం జరుగుతుందని దేవస్థానం అర్చకులు భాగవతులు కొండమాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి కళ్యాణంలో పాల్గొనే దంపతులు 1116 రూపాయలు చెల్లించి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం రోజున కళ్యాణం జరుగుతుందని, వివాహ, ఆరోగ్యం, సంతానం, కులదోష సమస్య నివారణకు ఈ కళ్యాణంలో పాల్గొంటే నివారణ జరుగుతుందని కొండమాచార్యులు చెప్పారు. కావున శనివారం జరిగే కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. సింగరకొండ గ్రామంలో అనాదిగా వేంచేసి ఉన్నటువంటి క్షేత్రాధిపతి అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో స్వామివారికి ప్రతి మాసము లాగానే ఈ మాసము కూడా స్వాతి నక్షత్ర సందర్భముగా శనివారం ఉదయం 10 గంటలకు స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరగబడును. భక్తాదులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అపారమైనటువంటి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. స్వాతి నక్షత్రం నృసింహస్వామి వారికి మహా జన్మ నక్షత్రం.
ఆ జన్మ నక్షత్రం నాడు ప్రతి నెల కూడా ఇక్కడ కళ్యాణోత్సవం జరగటం ఆనవాయితీగా కొనసాగబడుతుంది సుమారు 7 సంవత్సరాల నుంచి. అటువంటి స్వాతి నక్షత్రం శనివారం, ఆషాఢమాసం విశేషమైనటువంటి యొక్క స్వామివారికి ప్రీతికరమైనటువంటి యొక్క మాసము, అట్లానే వారము, నక్షత్రంతో కూడినటువంటి యొక్క పర్వదినం. రేపు శనివారం ఉదయం 10 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరగబడుతుంది. ఎవరైనా సరే ఈ యొక్క పీటల మీద కూర్చోదలుచుకున్నటువంటి దంపతులు ముందుగా ఆలయం వద్దకు వచ్చి ఆఫీసు నందు తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం. మహత్తరమైనటువంటి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అపారమైనటువంటి లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అట్లానే ఈ యొక్క నృసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎవరైనా సరే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నట్లయితే కార్యసిద్ధులు, కేవలం కార్యసిద్ధి అంటే ఒక పని జరగటమే కాదు, అన్నీ కూడా ఒక కళ్యాణము అంటానికి ఒక వాక్యం ఏమిటయ్యా అంటే, కళ్యాణము అంటే సర్వక్రియలకు కూడా విశేషమైనటువంటి ఒక శుభము అనేటువంటి యొక్క విశిష్టత. అటువంటి యొక్క స్వామివారి యొక్క కళ్యాణము ప్రతి మాసము కూడా కొనసాగబడుతుంది. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులుగా ధనురాజ్ పనిచేసినంత కాలం ఏఓలు, ఏఈఓలు ఏ విధంగా అయితే సహకరించారో అదే విధంగా వారికి కూడా సహకరించాలని అద్దంకి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎఫ్రాయిం అన్నారు. అద్దంకి ఏడీఏగా పనిచేసి బదిలీపై వెళ్లిన ధనరాజ్ కు వీడ్కోలు తెలుపుతూ నూతనంగా ఏడీఏగా బాధ్యతలు చేపట్టిన ఎఫ్రాయిం కు స్వాగతం పలుకుతూ శుక్రవారం అద్దంకి పట్టణంలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేయగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది 2 ఏడీఏలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ తను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అద్దంకిలో 6 సంవత్సరాల 8 నెలలు పనిచేశారని, అద్దంకిలో ఇబ్బందులు లేకపోయినా బదిలీ మీద బాపట్ల వెళ్లారని, తనకు అన్ని విధాలుగా ఏఓలు, ఏఈఓలు సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించారని, అదేవిధంగా నూతనంగా వచ్చిన ఏడీఏ ఎఫ్రాయిం కు అందరూ సహకరించాలని ధనరాజ్ తెలిపారు. ఎక్కువ సంతోషంగా ఉంటాం. కోరుకోని ప్రదేశం కనుక మనకి పోవాల్సి వస్తే కొంచెం బాధగా ఉంటుంది. కానీ ఈ సందర్భంగా ధనరాజ్ గారు ఆయన కోరుకున్న ప్రదేశానికి వెళ్ళారు కాబట్టి ఎంతో ఆయన సంతోషంగా ఉన్నారు. మేము కూడా ఆ ప్రదేశానికి వెళ్ళినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. అలాగే ధనరాజ్ గారు నా కాలేజీలో సీనియర్, ఒక 2 years అప్పుడు నాకు పరిచయస్తులు. అట్లాగే ఇద్దరము ఒకే జిల్లాలో పనిచేయడం వల్ల మేము ఎన్నో అన్నదమ్ములుగా ఉండేవాళ్ళం. ఆయన ఎలా పనిచేశారో ఇప్పటి వరకు మాట్లాడే వ్యక్తులందరూ కూడా చక్కగా వివరించారు. సహజంగా ఒక ఉద్యోగి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన కంటే ముందు ఆయన గురించి సమాచారం పెడతా ఉంటారు. ఆయన పనిచేయని ప్రదేశంలో ఆయన వస్తున్నారంట, ఆయన ఈ విధంగా ఉంటాడు, ఈ విధంగా ట్రీట్ చేస్తారనేది మనకి జరిగే ప్రక్రియ అది. మరి ఆయన ఎంతో సౌమ్యుడు, చక్కగా అందరి చేత పనిచేయిస్తారు. ఎక్కడా కూడా హెడ్ ఆఫీస్లో మాట పడకుండా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు అందజేస్తూ, అలాగే కింద వాళ్ళు కూడా తప్పులు చేయకుండా వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తూ ఇప్పటి వరకు ఈ అద్దంకి సభ్యుడిని అన్ని విధాలుగా ముందుంచారు. రాబోయే కాలంలో బాపట్ల కూడా అదే విధంగా ముందుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. అరవకుండా వాళ్ళకి ఎవరి క్యాపబిలిటీని బట్టి వాటిని పట్టుకొని వాటిని అట్లా రన్ చేసుకుంటూ మరి ఈ కాలం అంతా కూడా 6 సంవత్సరాల 8 నెలలు మరి నేను ఇబ్బంది లేకుండా కూడా మరి ఉద్యోగం చేయడం జరిగింది. తర్వాత అయితే నాకు ఇక్కడ ఇంకా కూడా ఉండమన్నారు. కాకపోతే ఏంటంటే నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా నాకు 9 సంవత్సరాల వరకు నేను ఛాన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే దూరం ఇది కొంచెం దగ్గర అవకాశము మాకు ఇంటి దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో మా ఇల్లు ఉంటుంది. కాబట్టి కొంచెం ఆ విధంగా కూడా నాకు అదృష్టం కలిగించింది. సరే లేనంటే మరి ఇప్పుడు చెప్పినట్టుగా మరి అందరూ కూడా మరి ఆ విధంగా అది నేను చెప్పాను. ఏంటంటే నాకున్నది ఏంటంటే రాష్ట్రం వచ్చినప్పుడు
నేనైతే కొంచెం టెన్షన్ పడకుండా ముందు అసలు ఆలోచన చేసి ఎట్లా పని జరుగుతుంది అనేది ఆలోచన చేసి వాళ్ళకు షేర్ చేసుకొని ఆ విధంగా చేసే అలవాటు. కూరగా గత్తర పెట్టి అనవసరమైన అడాప్ట్ చేసి ఏ పని కాకుండా వాడేసి మేమేసి ఎన్ని కాకుండా అందరూ కూడా నవ్వుతూ ఉండిపోయే విధంగా మేము చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే నేను ఎక్కువ శాతం చాలా వరకు నేను ఎక్కువ మంది సీనియర్ని అటు కాలేజీ పరంగా కానీ చేసే ఎంప్లాయీస్ విషయంలో కానీ నన్ను సీనియర్ కాబట్టి నా మాటకు కూడా విలువిస్తారు. ఈఓ స్థాయి అధికారులు కూడా మనం ఏదైనా చెప్తే మనం ఈ మాటను కూడా కన్సిడర్ చేస్తారు. ఆ విధంగా కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంది. మరి అందరూ కూడా చెప్పినట్టుగా నాకు తెలిసి నేను ఎవరినైతే కూడా మరి నేనైతే ఇబ్బంది పెట్టింది లేదు. మరి ఏదన్నా కానీ నా వల్ల మరి ఇబ్బంది పడి లోపల ఏదన్నా కూలిపోయి ఉంటే మరి ఆ విషయంలో కూడా నేను మీకు మనస్ఫూర్తిగా క్షమించాలని తెలియజేస్తాను. అంటే ఏదో కోణంలో మరి అనుకున్నప్పుడు కానీ ఎవరిని మనసు చేసేవి కావు. కాబట్టి మరి ఈ విషయంలో 2 సంవత్సరాలుగా సంతోషంగా నేను అక్కడి నుంచి కూడా బాగా ఇక్కడికి రావడానికి కానీ వచ్చినప్పుడు మరి నాకు సహకరించినటువంటి అందరూ కూడా ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.